జగిత్యాలలో వరకట్న వేధింపులకు మరో మహిళ బలైపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలానికి చెందిన కొమ్ము పోషవ్వ తన కూతురు జమునకు కోడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దుబ్బాక రాహుల్ కు మధ్య జరిగిన వివాహం పెటాకులుగా మారిపోయింది. ఆ ఇద్దరి మధ్య వరకట్న పిశాచి ఎంటరవ్వడంతో తన కూతురు ప్రసన్న ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పరితమవుతున్నారు. ఇతని కూతురు గంగాధర ప్రసన్న లక్ష్మి 27 ఇయర్స్ ఉంటుంది. ఈమెకు జనవరి 23 ఇయర్ జనవరిలో వెల్గటూరు మండల్ రామూరుకు చెందిన తిరుపతి గంగాధర తిరుపతి తోటి మ్యారేజ్ అవుతుంది. ఇద్దరు అమ్మాయి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 55 లక్షలు కట్నం ఒప్పుకుంటాడు తండ్రి. తర్వాత 10 లక్షలు అప్పుడు ఇస్తాడు. ఇంకా మిగిలిన 45 లక్షలు పెళ్లి జరిగిన తర్వాత హైదరాబాద్ ప్లాట్ కొనిస్తానంటాడు. ఈలోపు వీళ్ళకు ఒక బాబు జన్మిస్తాడు. ఇద్దరు బాబు జన్మించిన తర్వాత బాబు వీళ్ళిద్దరు కొద్దిగా చామన చాగా ఉంటారు. బాబు తెల్లగా ఉంటాడు. దాంతో ఏంటంటే కుటుంబ సభ్యులు ఏంటంటే ఆ బాబు నీకు పుట్టలేదని చెప్పి అత్త మామ వాళ్ళ ఆడబిడ్డ భర్తలు మరియు ఇప్పుడు నిన్ను ఉంచుకోవాలి మన కాపురంలో తీసుకోవాలనుకుంటే మీరు ఇస్తా అన్న 45 లక్షలు మాకు ప్లాట్ వద్దు, నగదు కావాలి, నగదు వస్తుందని మేము ఆడబిడ్డలకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది, తలా 10 లక్షలు అని చెప్పి ఇవన్నీ వేధిస్తారు. వీళ్ళు ఒక 5 రోజుల కింద బెంగళూరు నుంచి వాళ్ళ అత్తగారింటికి రామనూరు వెల్గటూరు మండలంకి వచ్చి తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉంటే ఏంటంటే మొన్న 22 తారీఖు రోజు ఈమెకు వీళ్ళ అత్త మామ ఆడబిడ్డలు అందరూ అక్కడ ఉండి ఈమెను బాగా లొల్లిపెట్టి ఇంట్లోకి వెళ్ళి పంపిస్తే వీళ్ళ ఫాదర్ పోయి సర్ది చెప్పి తీసుకొస్తాడు. 23 తారీఖు రోజు రాత్రి వీళ్ళ తండ్రి ఇంట్లో పోచమ్మవాడని మొదటి అంతస్తులో వీళ్ళు కిరాయికుంటారు. అందులో బెడ్రూమ్లో ఊరేసుకొని ఆమె చనిపోతుంది. వాళ్ళ తమ్ముడు వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చే వరకు లోపల ఊరేసుకొని ఉన్నది గమనించి తలుపులు బలవంతం పగలగొట్టి కిందికి తీస్తారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మీద ఆమె సారీ నాన్న, నేను మిమ్మల్ని అందరినీ వదిలిపెడుతున్నా, మా కొడుకును మీరే ఉంచుకొని వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి రాసి చనిపోతుంది. వాళ్ళు ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తు మేరకు మేము భర్త తిరుపతి, అత్త మల్లేష్, మా అత్త మామ మల్లేష్, అత్త అమ్మాయి ఆడబిడ్డ భర్తల మీద అందరూ కూడా వరకట్న కేసు కింద నమోదు చేసుకుని ఇవాళ పరిశోధన ప్రారంభించి పంచనామా అయిపోయింది, శవ పంచనామా. వాళ్ళు ఇప్పుడు డెడ్ బాడీకి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేశాం. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇతని కూతురు గంగాధర ప్రసన్న లక్ష్మి 27 ఇయర్స్ ఉంటుంది. ఈమెకు జనవరి 23 ఇయర్ జనవరిలో వెల్గటూరు మండల్ రామూరుకు చెందిన తిరుపతి గంగాధర తిరుపతి తోటి మ్యారేజ్ అవుతుంది. ఇద్దరు అమ్మాయి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. 55 లక్షలు కట్నం ఒప్పుకుంటాడు తండ్రి. తర్వాత 10 లక్షలు అప్పుడు ఇస్తాడు. ఇంకా మిగిలిన 45 లక్షలు పెళ్లి జరిగిన తర్వాత హైదరాబాద్ ప్లాట్ కొనిస్తానంటాడు. ఈలోపు వీళ్ళకు ఒక బాబు జన్మిస్తాడు. ఇద్దరు బాబు జన్మించిన తర్వాత బాబు వీళ్ళిద్దరు కొద్దిగా చామన చాగా ఉంటారు. బాబు తెల్లగా ఉంటాడు. దాంతో ఏంటంటే కుటుంబ సభ్యులు ఏంటంటే ఆ బాబు నీకు పుట్టలేదని చెప్పి అత్త మామ వాళ్ళ ఆడబిడ్డ భర్తలు మరియు ఇప్పుడు నిన్ను ఉంచుకోవాలి మన కాపురంలో తీసుకోవాలనుకుంటే మీరు ఇస్తా అన్న 45 లక్షలు మాకు ప్లాట్ వద్దు, నగదు కావాలి, నగదు వస్తుందని మేము ఆడబిడ్డలకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది, తలా 10 లక్షలు అని చెప్పి ఇవన్నీ వేధిస్తారు. వీళ్ళు ఒక 5 రోజుల కింద బెంగళూరు నుంచి వాళ్ళ అత్తగారింటికి రామనూరు వెల్గటూరు మండలంకి వచ్చి తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉంటే ఏంటంటే మొన్న 22 తారీఖు రోజు ఈమెకు వీళ్ళ అత్త మామ ఆడబిడ్డలు అందరూ అక్కడ ఉండి ఈమెను బాగా లొల్లిపెట్టి ఇంట్లోకి వెళ్ళి పంపిస్తే వీళ్ళ ఫాదర్ పోయి సర్ది చెప్పి తీసుకొస్తాడు. 23 తారీఖు రోజు రాత్రి వీళ్ళ తండ్రి ఇంట్లో పోచమ్మవాడని మొదటి అంతస్తులో వీళ్ళు కిరాయికుంటారు. అందులో బెడ్రూమ్లో ఊరేసుకొని ఆమె చనిపోతుంది. వాళ్ళ తమ్ముడు వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చే వరకు లోపల ఊరేసుకొని ఉన్నది గమనించి తలుపులు బలవంతం పగలగొట్టి కిందికి తీస్తారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్ అద్దం మీద ఆమె సారీ నాన్న, నేను